హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. అసలు మొన్ననే మన ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఓడిపోగానే మేము ఆల్రెడీ అనుకున్నాము, కోహ్లీ ఆల్రెడీ ప్రజెంటేషన్లో చెప్పాడు ఇంకా అయిపోలేదు, 3 టెస్ట్ మ్యాచ్లు ఉంది, ముందుంది మొసలి పండుగ అనేటట్టు స్టేట్మెంట్ ఇచ్చాడు. సో అనుకున్నట్టుగానే ఇండియా చాలా స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చింది. అండ్ స్ట్రాంగ్ కంబ్యాక్లో కూడా చాలా మంది ప్లేయర్స్ రోల్ ప్లే చేశారు. అంటే ఇందులో ఏదో ఒక వన్ మ్యాన్ షోలా కాకుండా ఇట్స్ ఏ కంప్లీట్ విక్టరీగా చెప్పుకోవచ్చు. అండ్ అలాగే మన హోమ్ టౌన్ బాయ్ అయిన రవి అశ్విన్ అయితే అసలు ఈ దుమ్ము దులిపేశాడు. సో ఎప్పటిలాగే నాతో పాటు రాహుల్ ఉన్నాడు. సో వెల్కమ్ టు అవర్ 51st ఎపిసోడ్ మా క్రికెట్ నగరం పాడ్కాస్ట్. అందరికీ స్వాగతం. సో ముందుగా రాహుల్ దగ్గర నుంచి ఫస్ట్ రియాక్షన్స్ తెలుసుకుందాం. రాహుల్, ఎట్లా అసలు ఈ ఫస్ట్ డే, నీ ఫస్ట్ సెషన్ ఈ టెస్ట్ మ్యాచ్ చూసినప్పుడు నీకు అనిపించిన ఎమోషన్స్ కానీ, లేదంటే నువ్వు అనుకున్న ప్రిడిక్షన్స్ కానీ నిజమయ్యాయా? అసలు ఎట్లా జరిగింది టెస్ట్ మ్యాచ్ అంటావు? ముందుగానే కోహ్లీ చెప్పినట్టు వాళ్ళు సెకండ్ టెస్ట్ మ్యాచ్ కి పిచ్ అయితే చేంజ్ అవుతుంది అన్నట్టే హింట్ చేశారు. నువ్వు గమనించుకుంటే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత అన్నాడు, కోహ్లీ అన్నాడు, ఈ పిచ్ మరీ ఫస్ట్ టాస్ వల్ల చాలా మేము కోల్పోయాము, అదేంది నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్ కి ఇట్లా జరగకపోతే బాగుండు అన్నారు. ప్రాబ్లమ్ పక్కాగా నాకు తెలిసి పిచ్ గురించి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఎట్లా అంటే ఓకే, బాల్ 1 నుంచి టర్న్ అవ్వాలి, సో దట్ టాస్ ఏం ఫ్యాక్టర్ కావద్దు అని. ఇలాంటి పిచ్చే 2012 బాంబేలో అప్పుడు మనం మనం ప్రిపేర్ చేస్తే, కాకపోతే అప్పుడు మనకి రిజల్ట్ వ్యతిరేకంగా వచ్చింది. కానీ ఇప్పుడైతే ఫర్గా వచ్చింది. దానికి కారణం అసలు మన వాళ్ళు చేసిన బ్యాటింగ్. అసలు నీకు ఆ పిచ్ నీకు ఎట్లయితే ఫస్ట్ 1 hour లోనే బాల్ వేస్తుంటే దుమ్ము లేస్తుంది. అసలు మ్యాచ్ స్టార్ట్ అయిన గంట సేపటికి ఫస్ట్ డే రోజు అంటే చాలా కష్టంగా ఉన్నట్టు అర్థం దాని మీద బ్యాటింగ్. కానీ రోహిత్ శర్మ ఇక ఆడిన తీరు, తర్వాత ఏంటి రహానే ఆడిన తీరు ఆ రోజు ఫస్ట్ డే, అది మాత్రం ఈజీ. అక్కడే మ్యాచ్ డిసైడ్ అయిపోయింది నన్ను అడిగితే. ఆ పిచ్ పైన అంత పాజిటివ్ గా అంత మంచి బ్యాటింగ్ రోహిత్ శర్మ, అసలు నీకు స్పిన్ ఆడిన విధానం అయితే చెడుగా ఆడేసాడు అసలు. ఓ రకంగా చెప్పుకోవాలంటే కబడ్డీ. అవును రాహుల్, చాలా మంది నేను అంటే ఎప్పుడు కూడా ఇది ఒక కామన్ క్రిటిసిజం అనేది, అంటే ఇండియా పిచ్చెస్లో ఎప్పుడైతే బాల్ స్పిన్ అవడం ఇదంతా స్టార్ట్ అవుతుందో చాలా మంది ఇంకా అసలు ఇండియాలో పిచ్చెస్ చాలా అంటే ఒక నెగిటివ్ టైప్ ఆఫ్ క్రిటిసిజం ఉంటుంది అనమాట. క్రిటిసిజం కూడా కొంచెం కన్స్ట్రక్టివ్గా ఉండి, అంటే పిచ్చెస్ ఇంకా బెటర్ అవ్వచ్చు, లేదు పిచ్ ఇంకా ఈ సిచ్యువేషన్లో థర్డ్ డే ఫోర్త్ డే నుంచి టర్న్ అయితే బెటర్, ఇట్లాంటి స్టేట్మెంట్స్ అవేవి ర్యాండమ్గా వింటూ ఉంటాం. కాకపోతే పిచ్ పైన ఇంత నెగిటివ్ క్రిటిసిజం అనేది నేనైతే ఒప్పుకోను. ఎందుకంటే ఈ టెస్ట్ మ్యాచ్ చూసుకుంటే ఇండియా వాళ్ళు థర్డ్ ఇన్నింగ్స్లో దాదాపు 300 స్కోర్ చేయగలిగారు దగ్గర దగ్గర. అంటే ఇంగ్లాండ్ వాళ్ళు వాళ్ళ సెకండ్ ఇన్నింగ్స్లో 150 లోపు ఆల్ అవడం అనే దానికి నో ఎక్స్క్యూజ్ అనమాట. అంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో ఈ పిచ్ పైన బ్యాటింగ్ ఎలా చేయాలనేది ఇండియా వాళ్ళు ఆల్రెడీ ఒక రోడ్ మ్యాప్ చూపించేశారు రోహిత్ శర్మ ఆల్రెడీ. ఒక విధంగా చెప్పాలంటే అసలు ఇంగ్లాండ్ వాళ్ళు ఇండియాని ఎప్పుడైతే సెకండ్ డే కొంచెం అనుకున్నట్టుగా వాళ్ళు ఇండియా వాళ్ళు ఏదో 400 450 అట్లా క్రాస్ అయ్యే సిచ్యువేషన్ దగ్గర నుండి లాస్ట్ 4 వికెట్స్ చాలా త్వరగా తీసేశారు. సో ఆ సిచ్యువేషన్లో ఇంగ్లాండ్కి అన్ని విధాలుగా అడ్వాంటేజ్ తీసుకునే సిచ్యువేషన్ ఏర్పడింది అప్పుడు. ఎందుకంటే వాళ్ళు ఈజీగా కొంచెం సెన్సిబుల్గా బ్యాట్ చేసి ఉంటే ఖచ్చితంగా ఇండియా ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ను అందుకోగలరు. ఆ సిచ్యువేషన్లో మ్యాచ్ ఇంట్రెస్టింగ్గా టర్న్ అయ్యేది ఒకవేళ వాళ్ళు కూడా ఇండియా ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్కి రీచ్ అయితే. కానీ ఒక విధంగా చూసుకుంటే ఇంగ్లాండ్ వాళ్ళు అవుట్ అయిన తీరు, అంటే 2 ఇన్నింగ్స్లో మనం గమనించుకుంటే ఎక్కువ శాతం అది కేవలం వాళ్ళ మెంటల్ ఇది ద్వారా అవుట్ అయినట్టు కనబడుతుంది తప్ప అది మరీ పిచ్ ఏదో ఇంకా మరీ దారుణంగా ఉండి ఇంకా అసలు ఆడలేకపోయినటువంటి ఎక్స్క్యూజ్ అయితే ఎవరు చెప్పలేరు నాకు తెలిసి. మరి ముఖ్యంగా అక్షర్ పటేల్, అసలు మనం ఆల్రెడీ లాస్ట్ ఎపిసోడ్లో డిస్కస్ చేసుకున్నాం. నన్ను అడిగితే నేను షాబాజ్ నదీమ్ కంటే అక్షర్ పటేల్ని ఎక్కువగా రేట్ చేస్తాను. ఎందుకు అని అడిగితే, ఇప్పుడు మనం అంతకుముందు లాస్ట్ ఆస్ట్రేలియా టూర్లో కూడా డిస్కస్ చేసుకున్నాం ఇండియా వాళ్ళు ఎట్లా ముందు నుంచే ప్లాన్స్ పెట్టుకున్నారు. ఇప్పుడు రవిశాస్త్రి అంతకుముందు స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు, నేను లాక్డౌన్ టైంలోనే భరత్ తరుణ్కి ఫోన్ చేసి ఆల్రెడీ చెప్పాను, స్టీవ్ స్మిత్కి, మార్నస్ లబుషాన్ ఇట్లాంటి ప్లేయర్స్కి లెగ్ సైడ్ అనేది తీసేయాలి, ఇట్లాంటి ప్లానింగ్ తోటి మేము ఆస్ట్రేలియా వెళ్ళామని. సో నాకు తెలిసి ఇండియా ఇంగ్లాండ్ సిరీస్కి కూడా వాళ్ళు ముందే ప్లాన్ చేసుకుని ఉంటారు. అంటే ఒకవేళ మన దగ్గర జడేజా లేకపోతే నెక్స్ట్ బ్యాకప్ ఎవరు అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా అక్షర్ పటేల్ పేరు వచ్చి ఉంటుంది. ఎందుకంటే అక్షర్ పటేల్ ఇస్ ఆల్మోస్ట్ లైక్ జిరాక్స్ కాపీ ఆఫ్ జడేజా అని చెప్పుకోవచ్చు. అఫ్ కోర్స్ క్వాలిటీ విషయంలో ఇంకా జడేజా రేంజ్కి రీచ్ అవ్వాలంటే చాలా కన్సిస్టెన్సీ కావాలి. కానీ అక్షర్ పటేల్ బౌలింగ్ విధానంలో, అంటే అతను తీసిన 5 for ఐ థింక్ ఈజ్ ద 9th ఇండియన్ టు టేక్ ఏ 5 for ఆన్ టెస్ట్ డెబ్యూ. సో నేనైతే ఆశ్చర్యపోలేదు. ఇంకొక చిన్న విషయం ఏం చెప్పాలంటే,
మా క్రిక్ బజ్ లో ప్రెడిక్షన్స్ అంటే ప్రతి సిరీస్ స్టార్ట్ అయ్యే ముందు ప్రెడిక్షన్స్ ఉంటాయి. సో ప్రెడిక్షన్స్ లో లాస్ట్ ఒక క్వశ్చన్ ఉంటుంది అనమాట. అందులో ఏం క్వశ్చన్ అంటే ఏదో ఒక వియర్డ్ ప్రెడిక్షన్ ఏదో ఒకటి రాయాలి అక్కడ. సో నేను ఏం రాశానంటే అక్షర్ పటేల్ విల్ టేక్ ఏ 5 for 1 డెబ్యూ అని రాశాను. సో అనుకున్నట్టుగానే అది నిజమైంది. సో నేనైతే పర్సనల్ గా అక్షర్ పటేల్ ఎప్పటి నుంచో టెస్ట్ ఆడగలే సత్తా ఉన్న ప్లేయర్ గా నాకైతే ఎప్పటి నుంచో అతని పైన ఆ నమ్మకం అయితే ఉంది. సో ఐ థింక్ హీ ప్రూవ్డ్ అస్ రైట్ టుడే. చాలా చాలా చక్కగా చెప్పావు రాజు. అసలు అక్షర్ పటేల్ యాక్చువల్ నేను కూడా చాలా సార్లు వైట్ బాల్ స్పెషలిస్ట్ అన్నట్టే అనుకున్నాము. తన బౌలింగ్ స్టైల్ కూడా అట్లానే ఉంటది. కాకపోతే ఈ పిచ్ పైన తన స్కిల్ సెట్ మాత్రం చాలా పనికి వచ్చిందని చెప్పొచ్చు. నీకు కొంచెం రౌండ్ ఆమ్ వేస్తూ కొంచెం ఫాస్ట్ గా 90 km/h కంటే ఎక్కువ బౌలింగ్ వేయడం ఇట్లాంటివన్నీ. జడేజా అయితే నీకు స్లో వేయగలడు, ఫాస్ట్ వేయగలడు, చాలా వేరియేషన్ చేయగలడు. అక్షర్ పటేల్ కి మాత్రం నువ్వు చెప్పినట్టు క్వాలిటీ జడేజా అంత కాకపోయినా కానీ ఈ పిచ్ కి మాత్రం తనకు సరైన లెంత్, సరైన పేస్ ఏదైతే వేయాలో అది కనుక్కున్నాడు. సో బ్యూటిఫుల్ గా వేసాడు. నీకు సెకండ్ ఇన్నింగ్స్ లో 5 wickets తీసాడు. కానీ అసలు నువ్వు చెప్పావు కదా ఇంగ్లాండ్ వాళ్ళు అసలు మన బౌలింగ్ కంటే వాళ్ళు బ్యాటింగ్ సరిగ్గా చేయలేదు. అది నిజమే రాజు. అది ఎందుకంటే వాళ్ళు మరీ ఎట్లా ఉండే ప్యానిక్ అవుతున్నట్టు అనిపిస్తుంది క్రీజ్ మీద. అసలు ఇవాళ పర్టికులర్ ఇవాళ డే 5 లో నీకు డే 4 లో ఇవాళ డాన్ లారెన్స్ అవుట్ అయిన తీరు చూసి అట్టనే ఉంది. అశ్విన్ వస్తున్నాడంటే బాల్ వేయడానికి ఏదో దూకేసి కొట్టేద్దామనే. నీకు ఏదో రోహిత్ శర్మ, నీకు రహానే, పుజారా వీళ్ళందరూ నీకు స్టెప్ అవుట్ అయ్యి మంచిగా నీకు ఫీట్ యూజ్ చేసి ఆడడం చూసి మేము కూడా ఏదో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోదాము బౌలర్ మీదకి అన్నట్టు అనుకున్నారు కానీ ఇంగ్లాండ్ వాళ్ళు. కానీ పద్ధతి అది కాదు. అదే బ్రిలియన్స్, నీకు అదే తేడా. ఇండియన్ బ్యాట్స్మెన్ స్పిన్ ఆడేదానికి వేరే వాళ్ళు ఆడేదానికి నీకు డిఫరెన్స్ తెలిసిపోతుంది అనమాట. అండ్ ఇంకో మంచి ఫీచర్ అబ్జర్వ్ చేసే రాజు, అంటే నాకు చాలా కొత్తగా అనిపించింది ఇది. ఇండియన్ బ్యాట్స్మెన్ ఈ మ్యాచ్ లో ఆడినన్ని స్వీప్ షాట్లు నాకు తెలిసి నేను ఎప్పుడు చూడలేదు. నీకు రోహిత్ శర్మ దగ్గర నుంచి, రోహిత్ శర్మ అయితే అసలు ఇరగదీసాడు. అసలు రూటే అంత బాగా స్వీప్ ఆడుతున్నాడు అనుకుంటే తనకు తగ్గట్టు ఆడాడు అసలు స్వీప్ షాట్స్ ఈ మ్యాచ్ అసలు. ఇంకా నీకు రహానే కూడా స్వీపులు చేస్తుండే, తను అంత పర్ఫెక్ట్ గా చేయకపోయినా కానీ తను చాలా స్ట్రాంగ్ గేమ్ ప్లాన్. కోహ్లీ కూడా చాలా సార్లు స్వీప్ చేశాడు. అసలు ఎప్పుడు మన బ్యాటింగ్ లైనప్ స్వీప్ అనేది చాలా తక్కువ ఆడుతుంది. సో స్టెప్ అవుట్ అయ్యి బాల్ ని మీట్ అవ్వడం, స్వీప్ చేయడం, ఈ రెండు మనకు అసలు చూస్తుంటే అసలు నిజంగా చెప్పాగా చెడుగుడే. అసలు ఇంత బాగా స్పిన్ ఆడగలిగే కెపాసిటీ తెలిసి వరల్డ్ క్రికెట్ లో ఏ బ్యాటింగ్ లైనప్ ఇవాళ ఈ మ్యాచ్ చూపించినట్టు ఇండియా వాళ్ళు ఎవరు చూపించలేకపోతారు నాకు తెలిసి. ఈ సిరీస్ కి ముందు నాసిర్ హుస్సేన్ ఒక కామెంట్ చేశాడు స్కై స్పోర్ట్స్ పాడ్కాస్ట్ లో. ఏమన్నాడంటే ఈ వరల్డ్ లో చాలా పెద్ద మిత్ నడుస్తుంది ఏంటంటే ఇండియన్ బ్యాట్స్మెన్ ఆర్ గ్రేట్ ప్లేయర్స్ ఆఫ్ స్పిన్ అని, బట్ దే ఆర్ యాక్చువల్లీ నాట్. అది అసలు ఇది వరకు వాళ్ళు గ్రేట్ ప్లేయర్స్ ఆఫ్ స్పిన్, సచిన్, ద్రవిడ్, లక్ష్మణ్ వీళ్ళంతా గ్రేట్ ప్లేయర్స్ ఆఫ్ స్పిన్, ఈ బ్యాటింగ్ లైనప్ అంత కాదు అన్నాడు. సో కానీ ఈ పిచ్ పైన ఈ మ్యాచ్ లో చేసిన పర్ఫార్మెన్స్ బట్టి ఇక నాకు తెలిసి ఐ థింక్ మిస్టర్ నాస్ హ్యాస్ టు ఈట్ హిస్ వర్డ్స్ అని చెప్తాను నేనైతే. బికాజ్ అంటే మాస్టరీ రాజు అదైతే నిజంగా. ఫస్ట్ ఇన్నింగ్స్ ఫస్ట్ డే రోజు అయితే నువ్వు ఫస్ట్ డే పిచ్ అప్పుడు టర్న్ కావట్లే అనేది మాత్రం అనలేవు. ఎందుకంటే దుమ్ములేస్తుంది ఫస్ట్ 1 hour లోనే దుమ్ములేస్తుందంటే దాని అర్థం ఏంటి? అసలు నీకు పిచ్ ఈజీయే కాదు. నీకు 160 runs అట్లా రోహిత్ శర్మ కొట్టడం ఈజీనే కాదు అసలు. సో అసలు హ్యాట్స్ ఆఫ్. అంటే ఇది కంప్లీట్లీ అంటే ఎంత ఇండియన్ బ్యాట్స్మెన్ ఆర్ సో గుడ్ ప్లేయర్స్ ఆఫ్ స్పిన్ అని ఎంత ప్రూవ్ చేసామంటే అశ్విన్ కూడా నీకు నంబర్ 7 వచ్చే బ్యాట్స్మెన్ కూడా వచ్చి 100 కొట్టాడు. సో మనం ఇక దిస్ ఇస్ అ గుడ్ సెగ్వే. ఇక మనం అశ్విన్ గురించి మాట్లాడుకుందాం. అసలు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. సో అసలు తన హోమ్ గ్రౌండ్ చాలా రోజుల నుంచి తన బ్యాటింగ్ చాలా డౌన్ అయిపోయిందని మాట్లాడుకున్నాం. అసలు దీనికంటే ముందు అశ్విన్ 4 టెస్ట్ సెంచరీలు కొట్టాడు, అన్ని వెస్టిండీస్ మీద కొట్టాడు, అది వేరే విషయం. కానీ లాస్ట్ 3 years అసలు తను బ్యాటింగ్ చాలా డౌన్ అయిపోయింది. దానివల్ల ఓవర్సీస్ లో తను ఆడియట్లేదు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే తను బ్యాటింగ్ గురించి కొంచెం సీరియస్ గా ఆలోచన పెట్టాడు, అసలు విక్రమ్ రాథోర్ కూడా చెప్పాడు తన ఈజ్ వర్కింగ్ వెరీ హార్డ్ అని. తను అసలు నిన్న ఆడిన బ్యాటింగ్ మాత్రం అసలు నిన్న ఎండింగ్ లో సెంచరీ కొట్టడానికి పోతున్నప్పుడు 90s లో ఒక స్వీప్ షాట్ కొట్టాడు సార్. అశ్విన్ కూడా బ్యూటిఫుల్ గా స్వీప్ చేశాడు సార్. అంత బాగా స్వీప్ చేయడం నేను ఇప్పుడు చూద్దాం అశ్విన్ కూడా. సో ఒక షాట్ కొట్టాడు మోయిన్ అలీ మీద అనుకుంటా, పాట్ ఆ సౌండ్ వచ్చింది చూడు, అది తగిలంగానే అసలు నాకు ఎగిరే నేను సీట్ లో నుంచి. అసలు రాజు అశ్విన్ గురించి ఇంకేం అబ్జర్వ్ చేసావు ఈ మ్యాచ్ లో? చాలా సింపుల్ గా చెప్పాలంటే చెన్నై చక్కెర పొంగల్ తినిపించాడు ఇంగ్లాండ్ బౌలర్స్ అందరికి.
సో అసలు ఈ అశ్విన్ నువ్వు ఏదో నెంబర్ బ్యాట్స్మెన్ కి కూడా అది ఎప్పుడు తినిపిస్తూనే ఉంటాడు. ఇండియన్ పిచ్చెస్ మీద బ్యాట్స్మెన్ కి ఎప్పుడు తినిపించడం దానికి అలవాటే. కానీ ఫర్ ఎ చేంజ్ ఇంగ్లాండ్ బౌలర్స్ కి చుక్కలు చూపించాడు. అసలు నువ్వేదో అశ్విన్ ని అలా తీసిపారేస్తున్నావు, ఏదో బౌలర్ ఏదో సెంచరీ కొట్టాడు అన్నట్టుగా. అసలు అశ్విన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తన కెరీర్ స్టార్టింగ్ ఒక బ్యాట్స్మెన్ గా మొదలయ్యాడు. ఐ థింక్ అండర్-16 అండర్-17 ఆ ఏజ్ గ్రూప్ లో తన ప్లేస్ ని రోహిత్ శర్మ తీసుకున్నాడు. సో అప్పుడు డిసైడ్ అయ్యాడు ఇంకా మనకి బ్యాటింగ్ సరిపోదు, ఇంకా స్కిల్స్ బాగా యాడ్ చేసుకోవాలని. అప్పుడు తన బౌలింగ్ విశ్వరూపం అదంతా కూడా అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఎంత వండర్ఫుల్ స్టోరీ కదా. అంటే రోహిత్ శర్మ అప్పుడు తన ప్లేస్ తీసుకున్నాడు అండర్-16 అండర్-17 ఏజ్ గ్రూప్ లో. ఇప్పుడు ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ రోహిత్ శర్మ అండ్ అశ్విన్ ఇద్దరు కలిసి ఒకే టెస్ట్ మ్యాచ్ లో సెంచరీ, అది కూడా అశ్విన్ హోమ్ గ్రౌండ్ లో. నాకు తెలిసి దీనికంటే వండర్ఫుల్ వ్యాలంటైన్ స్టోరీ ఇంకొకటి ఉండదని నేనైతే అనుకుంటున్నా. సో ఇంకా అశ్విన్ గురించి ఇంకా విశేషంగా ఏం చెప్పుకోవచ్చు అంటే, అశ్విన్ ఒక సింపుల్ గా ఒక మాటలో చెప్పాలంటే ఈజ్ ద మోస్ట్ ఇంప్రూవ్డ్ బౌలర్ ఇన్ ద లాస్ట్ డికేడ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకు దానికి కారణం ఏంటంటే అతని కన్సిస్టెన్సీ చూసుకున్నా, అతని లెఫ్ట్ హ్యాండర్స్ డిస్మిసల్స్ చూసుకున్నా, అలాగే రీసెంట్ గా ఆస్ట్రేలియాలో అతను పర్ఫామ్ చేసిన విధానం చూసుకున్నా, ఆఖరికి విరాట్ కోహ్లీ కూడా చెప్పాడు మెల్బర్న్ టెస్ట్ అయిపోగానే నేను అశ్విన్ కి ఒక మెసేజ్ పంపించాను, యాష్ ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్ ఐవ్ సీన్ యూ బౌల్ అని మెసేజ్ పంపించానని కోహ్లీ కూడా చెప్పాడు. సో అశ్విన్ గేమ్లో ఏంటంటే ఎప్పుడు కూడా తను ఎవాల్వ్ అవడానికి ట్రై చేస్తూనే ఉంటాడు. సో అశ్విన్లో ఒక గొప్ప విషయం ఏంటంటే అతను ఇప్పుడు ఒక మ్యాచ్లో 20 వికెట్లు తీసినా ఇంకా నెక్స్ట్ మ్యాచ్లో ఇంకా బాగా బెటర్గా ఎట్లా వేయాలి, బ్యాట్స్మెన్ ఎట్లా సెటప్ చేయాలి, ఈ థింకింగ్ మోడ్లోనే ఉంటాడు ఇప్పుడు అశ్విన్. తను ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు, ఒకసారి ఎప్పుడైనా నెట్స్లో కానీ లేదు మ్యాచ్లో కానీ ఒక 20, ఎందుకంటే ఇండియాలో స్పిన్నర్స్ చాలా లాంగ్ స్పెల్స్ వేయాల్సి వస్తుంది. సో ఒక్కొక్క రోజు 20-25 ఓవర్లు వేయాల్సిన సిచ్యువేషన్ కూడా వస్తుంది. సో అశ్విన్ ఏం చెప్పాడంటే నేను 25-30 ఓవర్స్ వేసినా కూడా నేను సాటిస్ఫై అవ్వను, నేను వెళ్ళి మళ్ళీ నెట్స్లో ప్రాక్టీస్ చేసుకుంటా, ఎక్కడైనా ఏదైనా ఇంప్రూవ్ చేసుకోవడానికి స్కోప్ ఉందని వర్క్ చేస్తూ ఉంటా కన్సిస్టెంట్ గాని. సో అశ్విన్కి ఇంకా ఎందుకు బ్యాట్స్మెన్ అంటే, ఇప్పుడు కొన్ని స్పిన్నర్స్ మనం చూసుకుంటే ఇంటర్నేషనల్ క్రికెట్లో ఎక్కడో ఒక చోట వాళ్ళు అంటే తెలిసిపోతారు బయట, అంటే వాళ్ళ అసలు రంగు బయటపడిపోయింది. ఇప్పుడు మాంటీ పన్నేసర్ అని ఒక స్పిన్నర్ ఉండేవాడు, అందరికీ తెలిసిన అతను మాంటీ పన్నేసర్ ఒకసారి బౌలింగ్ వేస్తుంటే టెస్ట్ మ్యాచ్లో షేన్ వాన్ ఏమన్నాడంటే, ఇతను ఒకే టెస్ట్ మ్యాచ్ 40 సార్లు ఆడుతున్నాడా లేదు 40 టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడా అన్నాడు. అంటే ఆ స్టేట్మెంట్లో లోతుగా ఉన్న భావం ఏంటంటే అసలు మాంటీ పన్నేసర్ అసలు ఇంప్రూవ్ అవ్వలేదు. అంటే యాజ్ ఎ స్పిన్నర్గా ఇప్పుడు ఎందుకు గ్రేట్ స్పిన్నర్స్లో ఒక క్వాలిటీ ఉంటుంది. ఇప్పుడు షేన్ వాన్ తీసుకున్నా, మురళి తీసుకున్నా, వాళ్ళందరూ వాళ్ళకున్న వేరియేషన్స్ని బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఒక విషయం చెప్తారు ఏంటంటే వాళ్ళు బ్యాట్స్మెన్ ఎట్లా సెటప్ చేస్తారో అది చాలా క్లియర్గా చెప్తారు. ఇప్పుడు ఈ రోజు నువ్వు ఇందాక డాన్ లారెన్స్ గురించి చెప్తున్నప్పుడు కూడా అశ్విన్ బౌలింగ్ రాగానే అతను ఆల్రెడీ అంతకుముందు 2-3 ఓవర్లు ప్రతి ఓవర్ ఫస్ట్ బాల్ క్రీజ్ బయటకు వచ్చి ఆడుతున్నాడు. సో రిషబ్ పంత్ అశ్విన్ ఏదో మాట్లాడుకున్నారు కరెక్ట్గా బాల్ వేసే ముందు, ఫస్ట్ బాల్ లెగ్ సైడ్ వేసాడు, అంటే కావాలని మిడిల్ అండ్ లెగ్ లో పిచ్ అయ్యి అది డౌన్ ద లెగ్ స్పిన్ అయింది, రిషబ్ పంత్ స్టంపింగ్ చేశాడు. సో అంటే బ్యాట్స్మెన్ సెటప్ చేసే దగ్గర నుండి అండ్ అలాగే అతని బౌలింగ్ లో వేరియేషన్స్ యాడ్ చేసుకోవడం కానీ అండ్ అలాగే కంటిన్యూస్ గా ఫిట్నెస్ మీద కూడా బాగా వర్క్ చేశాడు ఈ లాక్డౌన్ లో. సో ఆఖరికి కోచ్ రవిశాస్త్రి కూడా చెప్పాడు ఫిట్నెస్ మీద చాలా కష్టపడ్డాడు అశ్విన్. అతని లోవర్ బాడీ ఇదంతా కూడా అంతకుముందు కొంచెం ఇబ్బంది పెట్టేది అతని యాక్షన్ విషయంలో కానీ, కొన్ని వేరియేషన్స్ రిలీజ్లో కానీ ఇందులో కానీ, ఫిట్నెస్ మీద బాగా వర్క్ చేయడం వల్ల ఇప్పుడు ఆ రిజల్ట్స్ అనేవి కనబడుతున్నాయని కూడా చెప్పాడు. సో వండర్ఫుల్ స్టోరీ అసలు అశ్విన్కి. నాకు తెలిసి అతని కెరియర్ మొత్తం రిటైర్ అయిపోయిన తర్వాత నువ్వు బాగా గుర్తుపెట్టుకునే టెస్ట్ మ్యాచ్ ఏదంటే నాకు తెలిసి అతను ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత మేబీ ఇది మెన్షన్ చేస్తాడేమో అని నేనైతే అనుకుంటున్నాను. ఖచ్చితంగా రాజు, నువ్వు ఎప్పుడైతే నీకు నిన్న అసలు సెంచరీ కొట్టినప్పుడు అశ్విన్ రియాక్షన్, నేను అంతా తను ఎన్ని వికెట్లు దగ్గర ఇప్పుడు 400 వికెట్లు తీశాడు, తను ఎప్పుడు అంత ఖుషిగా అయితే ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే బాగా చిన్నప్పటి నుంచి అనుకుని ఉంటాడు ఎప్పుడు నేను మా చెపాక్ గ్రౌండ్ లో ఎప్పుడు సెంచరీ కొడతానా అని. అసలు సూపర్బ్ ఉండే తను సెంచరీ కొట్టంగానే నీకు అందరూ క్లాప్స్ కొట్టడం, గ్రౌండ్ అసలు అట్మాస్ఫియర్. అబ్బా రాజు, చాలా రోజుల తర్వాత ఇండియన్ గ్రౌండ్ లో క్రౌడ్ తో మ్యాచ్ చూసాం. అసలు అది ఇంకో ప్లస్ పాయింట్ అసలు మ్యాచ్ చూస్తున్నప్పుడు. అసలు చాలా కెపాసిటీ నీకు 50% ఉన్నా కానీ నీకు సౌండ్ మాత్రం చాలా బాగుండే, అసలు అట్మాస్ఫియర్ అయితే సూపర్బ్ ఉండే. సో
ఫ్యాన్స్ ఎంత ఇంపార్టెంటో తెలిసింది. అండ్ ఇంకోటి అసలు అశ్విన్ 100 కొట్టే మూమెంట్ లో అసలు ఇంకో హైలైట్ ఏంటంటే సిరాజ్ నాన్ స్ట్రైకర్ తను సెలబ్రేషన్ కూడా అసలు అది అంటే చాలా స్వీట్ మూమెంట్ అనిపించింది. తను కూడా అసలు సిరాజ్ అసలు అంటే తాను చాలా చిన్న రోల్ ఈ మ్యాచ్ లో, బట్ కానీ తను ఉన్నంత సేపు తన చేతిలో బాల్ ఉన్నంత సేపు ఏదో ఒకటి జరుగుతుండే. తను బ్యాటింగ్ వచ్చినప్పుడు కూడా నీకు 2 సిక్స్లు ఏమన్నా కొట్టాడు అసలు. అయితే అబ్బా అసలు నేను అది సిరాజ్ ఉంది అబ్బా, సంథింగ్ ఉంది. టైం నడుస్తోంది ప్లస్ నీకు దేర్ ఇస్ సంథింగ్ అబౌట్ హిమ్. అదేదో చాలా ఎంజాయ్ చేశా తను గ్రౌండ్ మీద చూస్తున్నప్పుడు. అవును రాహుల్, అది అశ్విన్ సెంచరీ కొట్టినప్పుడు చూసిన వాళ్ళకి ఎవరికైనా అర్థమై ఉంటుంది. అది సిరాజ్ రియాక్షన్ చూస్తే సిరాజే సెంచరీ కొట్టినంత ఆనందంగా ఫీల్ అయ్యాడు. సో నిజంగా చాలా స్పెషల్ మూమెంట్ అది అశ్విన్కి. కానీ ఈ టెస్ట్ మ్యాచ్లో కొంచెం లోతుగా చూసుకుని ఎందుకు ఇంగ్లాండ్ వాళ్ళు ఇలా పర్ఫామ్ చేశారని మనం ఒకసారి విశ్లేషిస్తే, ఇప్పుడు జో రూట్ తీసుకుందాం. మనం జో రూట్ స్వీపింగ్ ఎబిలిటీ గురించి ఆల్రెడీ చాలా క్లుప్తంగా చాలా ఎపిసోడ్లో చెప్పుకున్నాం ఇప్పటికీ. కానీ అసలు అక్షర్ పటేల్ బౌలింగ్లోకి రాగానే అతను ఫస్ట్ బాల్ స్వీప్ ఆడాడు, కనెక్ట్ అయింది, బాగానే అనిపించింది. మళ్ళీ థర్డ్ బాల్ స్వీప్ ఆడాడు, అవుట్ అయిపోయాడు. అంటే అక్షర్ పటేల్ ఒక టెస్ట్ డెబ్యూ ఆడుతున్నాడు, ఫస్ట్ టైం బౌలింగ్ వచ్చాడు, ఫస్ట్ బాల్ స్వీప్ చేశాడు జో రూట్. సో నాకు తెలిసి ఎంత క్వాలిటీ ప్లేయర్ అయినా, నువ్వు ఎంత లెజెండ్ అయినా సరే, ఎప్పుడు కూడా ఒక బౌలర్ని అది కూడా ఫస్ట్ టైం నువ్వు అతన్ని టెస్ట్ క్రికెట్లో ఫేస్ చేస్తున్నప్పుడు, అంటే నాకు తెలిసినంత వరకు చాలా మంది గొప్ప బ్యాట్స్మెన్ ఏం చెప్తారంటే, మేము ఒక 1-2 అవర్స్ అసలు ఎట్లా పడుతుంది బాల్, అంటే ఏ యాంగిల్ నుంచి రిలీజ్ చేస్తున్నాడు, తన ట్రెజెక్టరీ ఏంటి, లైన్ అండ్ లెంత్ ఎలా పడుతుంది, ఇదంతా చూసిన తర్వాత వాళ్ళు అటాక్ చేస్తారు. అంటే పిచ్ ఎంత దారుణంగా ఉన్నా సరే అసలు బౌలర్ లైన్ అండ్ లెన్స్ ఇవేం అర్థం కాకుండా నువ్వు ప్రీమెడిటేటెడ్ స్వీప్ షాట్ ఆడుతున్నావు అంటే 50-50 ఛాన్స్ ఆఫ్ ఫర్ యూ టు గెట్ అవుట్ అండ్ టు గెట్ ఎ బౌండరీ ఆర్ వాట్ ఎవర్ రన్ స్కోరింగ్ ఆపర్చునిటీ. సో జో రూట్ మేబీ కొంచెం ఆల్ట్రా అగ్రెసివ్ అప్రోచ్ ట్రై చేశాడు, కానీ అది వర్కౌట్ అవ్వలేదు. సో మేబీ రోహిత్ శర్మ లాగా కొంచెం ఎక్కువ ఫుట్ వర్క్, అంటే రోహిత్ శర్మ ఇన్నింగ్స్ మొత్తంలో స్పెషల్ ఏంటంటే అతని ఫుట్ వర్క్. సో హిట్ మ్యాన్ పుల్లింగ్ ఎబిలిటీ కానీ స్వీపింగ్ ఇదంతా కూడా మనం అన్ని ఫార్మాట్లో చూస్తూనే ఉంటాం. కానీ ఈ టెస్ట్ మ్యాచ్లో నాకు తెలిసి రోహిత్ శర్మ ఇన్నింగ్స్ హైలైట్ ఏంటని నన్ను అడిగితే నేనైతే ఫుట్ వర్క్ అని చెప్తా. చాలా ప్రిసైజ్ ఫుట్ వర్క్ అనమాట. అందులోకి స్పిన్ ఇంత దారుణంగా ఉన్నప్పుడు ఫుట్ వర్క్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది, ఎస్పెషల్లీ ఇఫ్ యూ వాంట్ టు టార్గెట్ మిడ్ వికెట్ అండ్ లాంగ్ ఆన్. సో జో రూట్కి మిడ్ వికెట్ లాంగ్ ఆన్ మీదుగా ఆడే ఎబిలిటీ పుష్కలంగా ఉంది. సో మేబీ ఆ స్వీప్ షాట్ని కొంచెం పక్కన పెట్టేసి స్టార్టింగ్లో కొంచెం ఫుట్ వర్క్ అది యూస్ చేసి క్రీజ్లో బాగా సెటిల్ అయిన తర్వాత ఎక్కువ స్వీప్లు ఆడుంటే ఫలితం వచ్చి ఉంటుందేమో. కానీ పాపం అల్ట్రా అగ్రెసివ్ అప్రోచ్ వల్ల అది బ్యాక్ ఫైర్ అయిందని చెప్పుకోవచ్చు. అండ్ పాపం డాన్ లారెన్స్ అయితే, అరే నన్ను ఎప్పుడెప్పుడు ఇంటికి పంపిస్తారా, ఇప్పుడు ఎవరైనా ఒక పిల్లోడిని ఫస్ట్ టైం హాస్టల్లో పెడితే అసలు ఎంత హోమ్ సిక్ ఫీల్ అవుతారో, సేమ్ అట్లా పాపం డాన్ లారెన్స్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నాడు పాపం. ఖచ్చితంగా ఇంగ్లాండ్ డ్రెస్సింగ్ రూమ్ అతనికి సపోర్ట్ ఉంటుంది, బట్ మేబీ జాక్ క్రాలీ కనుక ఫిట్ అయితే మరి అతని ప్లేస్లోకి అతను వచ్చే అవకాశం అయితే ఉంది నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్. సో నువ్వు ఇందాక క్రౌడ్ గురించి చెప్తున్నావు, నీకు తెలుసా మరి నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్కి టికెట్లు ఆల్రెడీ అయిపోయినాయి, డే నైట్ టెస్ట్ మ్యాచ్కి. ఓహో అయితే ఇంకా మజా వస్తుంది. నేనైతే రాత్రిపూట పింక్ బాల్, జిమ్మీ ఆండర్సన్, ఓహో జస్ప్రీత్ బుమ్రా కూడా ఆడతాడు మనకి. ఈ మ్యాచ్ చేశారు, దాని గురించి మాట్లాడుకోవచ్చు. బుమ్రా బెస్ట్ బౌలర్ మనకని అనుకుంటాం, అతను లేకుండా మ్యాచ్ గెలిచేసాం. అంటే ఇప్పుడు జిమ్మీ ఆండర్సన్ ఉంటే అసలు ఈ మ్యాచ్ లో తేడా ఏమన్నా జరిగేదా రాజు? అంటే తను రివర్స్ స్వింగ్ చూస్తే ఈ మ్యాచ్ లో నీ ఫస్ట్ మ్యాచ్ లో ఈ సెకండ్ టెస్ట్ మ్యాచ్ లో బాగానే నీకు రివర్స్ స్వింగ్ ఉండే. నీకు ఇషాంత్ శర్మ వికెట్స్ తీసాడు, నీకు రివర్స్ స్వింగ్ తో నీకు కొంచెం ఆలీ స్టోన్ కూడా లైట్ గా బౌలింగ్ వేస్తుంటే రివర్స్ అవుతుండే. అండ్ అది స్పెషల్ మెన్షన్ టు ఆలీ స్టోన్. అసలు తను స్పెషల్ బౌలర్, పాపం పిచ్ తనకు అనుకూలించకపోయినా కానీ తను అసలు ఫస్ట్ ఇన్నింగ్స్ లో అసలు నీకు చాలా బాగా వేసాడు బౌలింగ్. అసలు నీకు చాలా పేస్ తో దీంతో. సో నాకు కొంచెం నా పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ లో తను ఆడిస్తారు నాకు థర్డ్ సీమర్ గా. సో అక్కడ కొంచెం ఉంటుంది నాకు తెలిసి తన రోల్. అండ్ ఇంకా వాడు స్టూవర్ట్ బ్రాడ్ కూడా సరిగ్గా యూజ్ చేసినట్టు నాకు అనిపించలే యాక్చువల్ గా ఇంగ్లాండ్ వాళ్ళు. సో మొత్తానికి ఇంగ్లాండ్ అసలు కంప్లీట్లీ రాంగ్. అసలు వాళ్ళు సెలెక్షన్ పరంగా పక్కన పెడితే ఇప్పుడు నీకు డాంబెస్ నాకు తెలిసి ఇంకా ఎఫెక్టివ్ ఉండేవాడు పిచ్ పైన. కానీ అఫ్ కోర్స్ మోయిన్ అలీ బాగా వేయలేదా అంటే తను అదేంటి ప్రెషర్ మాత్రం మెయింటైన్ చేయలేకపోయాడు. లీచ్ మాత్రం బాగా వేసాడు, అసలు పర్ఫెక్ట్ గా వేసాడు బౌలింగ్. కానీ మోయిన్ అలీ వికెట్ టేకింగ్ బాల్స్ వేసినా, ఇప్పుడు నువ్వు విరాట్ కోహ్లీని బౌల్డ్ చేసిన బాల్ అసలు అయితే సూపర్ బాల్ అది. కానీ తర్వాతనే నెక్స్ట్ బాల్ ఫుల్ టాస్ వేయడం ఇట్లాంటివన్నీ చేసి అసలు కన్సిస్టెన్సీ లేకపోయేటప్పటికి అసలు నీకు లీచ్ అంత బాగా వేసినా కానీ మన వాళ్ళు అసలు బాగా ఆడేశారు, స్కోర్లు కొట్టేశారు.
సో నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్ అయితే నాకు తెలిసి మొత్తం అంతా మారిపోతుంది. నువ్వు చెప్పినట్టు జాక్ క్రాలీ వస్తాడు అండ్ జిమ్మీ ఆండర్సన్ 11 లోకి వస్తాడు. అంత దానికి తోడు అంటే మరి నువ్వు మోయిన్ అలీని ఇంకా కంటిన్యూ చేస్తానంటావా ఇంగ్లాండ్? తను ఇవాళ మ్యాచ్ ఎండింగ్ లో కొట్టిన 6ల వల్లనో దేనికైనా కానీ అవి ఆ 6లు అయితే నాకు తెలిసి ఐపీఎల్ ఆక్షన్ కోసం అని చెప్పి కొట్టినట్టు అనిపించింది. ఏమంటావు? ఐపీఎల్ ఆప్షన్ పాపం ఆర్సీబీ వాళ్ళు రిలీజ్ చేసినట్టున్నారు. అండ్ మళ్ళీ లాస్ట్ లో అతను ఆ కొట్టిన 6 ఆల్మోస్ట్ ఫాస్టెస్ట్ 50 కొట్టేస్తాడేమో అనిపించింది ఒక విధంగా, అక్షర్ పటేల్ ని హ్యాట్రిక్ ఆఫ్ 6 కొట్టినప్పుడు. కానీ నువ్వు మోయిన్ అలీ గురించి మాట్లాడుతున్నప్పుడు కన్సిస్టెన్సీ అనే పదం వాడు. ఎగ్జాక్ట్ గా మోయిన్ అలీలో ఉన్న బిగ్గెస్ట్ ఇష్యూ యాజ్ ఎ క్రికెటర్ గా నన్ను అడిగితే కన్సిస్టెన్సీ. అతను చూసుకుంటే ఇంగ్లాండ్ వాళ్ళకి చాలా ఇష్టం మోయిన్ అలీ అంటే, ఎందుకంటే మోయిన్ అలీ ఈజ్ 3 డైమెన్షనల్ ప్లేయర్, మంచి ఫీల్డర్, మంచి స్పిన్నర్, అండ్ అలాగే బ్యాటింగ్ ఎబిలిటీస్ కూడా కొంచెం కండిషన్స్ కి తనకు సూట్ అయితే నిజంగా చాలా అగ్రెసివ్ గా ఆడగలే సత్తా ఉన్న మంచి సూపర్ టాలెంటెడ్ ప్లేయర్. కానీ నిజంగా పాపం మోయిన్ అలీ కన్సిస్టెన్సీ అతనికి బిగ్గెస్ట్ ప్రాబ్లం. సో ఈ టెస్ట్ మ్యాచ్ లో అతను బౌలింగ్ అది ఎంత బాగా వేసినా సరే ఆ కన్సిస్టెన్సీ ఫ్యాక్టర్ మిస్ అవడం వల్ల పాపం అది అంత కౌంట్ అవ్వదు. నువ్వు అన్నట్టుగానే నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్ కి నన్ను అడిగితే నేను ఇంగ్లాండ్ సెలెక్టర్ అయితే ఆలీ స్టోన్ ని ఖచ్చితంగా పిక్ చేసుకుంటాను. కానీ ఆలీ స్టోన్ ని కాకుండా వాళ్ళకి మరి వేరే ఆప్షన్ అంటే మార్క్ వుడ్ కూడా వచ్చాడు ఆల్రెడీ ఇండియాకి బేర్స్టోతో పాటు. సో మరి మార్క్ వుడ్ గురించి అందరికీ తెలిసిందే, ఈజ్ రా పేస్ అనమాట కంప్లీట్ గా. ఇప్పుడు ఈ టెస్ట్ మ్యాచ్ గురించి ఇంకా ఒక చిన్న విషయం మెన్షన్ చేయాలి, అదేంటంటే ఈ టెస్ట్ మ్యాచ్ లో ఇషాంత్ శర్మ, మహమ్మద్ సిరాజ్, స్టూవర్ట్ బ్రాడ్ అండ్ ఆలీ స్టోన్ ఎక్కువ సీమర్స్ వీళ్ళు నలుగురే అనుకుంటా. వీళ్ళందరిలో ఆలీ స్టోన్ కొంచెం ఎక్స్పీరియన్స్ పరంగా చూసుకుంటే కొంచెం తక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న బౌలర్. అంటే సిరాజ్ ఆల్రెడీ హెవీ డొమెస్టిక్ క్రికెట్ ఆడున్నాడు కాబట్టి ఓకే, వీ కెన్ కౌంట్ దట్ హీ హాజ్ అ లిటిల్ బిట్ ఆఫ్ అన్ ఎక్స్పీరియన్స్. కానీ ఆలీ స్టోన్ నన్ను అడిగితే ఈ టెస్ట్ మ్యాచ్ మొత్తంలో ఆలీ స్టోన్ అందరికంటే బాగా వేసాడు. అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఫాస్ట్ బౌలర్స్ అనమాట. ఎందుకు అని అంటే ఆలీ స్టోన్ దగ్గర లైక్ జనరల్ గా ఆలీ స్టోన్ ఎప్పుడు కూడా మన ఇంగ్లాండ్ లో అతను నాకు తెలిసి ఐ థింక్ హీ ప్లేస్ ఫర్ ఉస్టర్ షైర్ అనుకుంటా. సో అక్కడ అతనికి ఉన్న స్పెషల్ స్కిల్ ఏంటని ఎవరినైనా అడిగితే అందరూ ఏం చెప్తారంటే ఆలీ స్టోన్ దగ్గర నీకు బాల్ వేస్తే 145 ప్లస్సే తప్ప 145 లోపు ఉండదు. అంటే 100% క్రికెటర్ అనమాట, ఆల్మోస్ట్ మార్క్ వుడ్ లాగా అని చెప్పుకోవచ్చు. కానీ మార్క్ వుడ్ మోర్ ఆఫ్ స్కిడ్డీ బౌలర్ అనమాట. అంటే మార్క్ వుడ్ దగ్గర ఆ పేస్ తో పాటు కొన్ని స్కిడ్డీ నేచర్ కూడా ఉంటుంది తన బౌలింగ్ స్టైల్ వల్ల. కానీ ఆలీ స్టోన్ ఈ టెస్ట్ మ్యాచ్ లో తను లైన్ అండ్ లైన్స్ అన్ని కూడా చాలా డిసిప్లైన్డ్ గా వేశాడు. అండ్ అలాగే అతని పేస్ గురించి అందరికీ తెలిసిన విషయమే. అతని ప్రొఫైల్ నేను రాసేటప్పుడు చాలా రీసెర్చ్ చేశాను ఆలీ స్టోన్ గురించి. నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఉన్నాయి. ఆలీ స్టోన్ కెరీర్ని ఎవరైనా ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి తెలుస్తుంది. సో ఆలీ స్టోన్ పర్టికులర్గా అతనికి ఒక అవకాశం రావడం అండ్ అలాగే వచ్చిన అవకాశాన్ని అతను సద్వినియోగం చేసుకోవడం కూడా చాలా హ్యాపీ అది. సో నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్లో అయితే ఖచ్చితంగా టీమ్ చేంజెస్ ఉంటాయి రెండు సైడ్ల నుంచి. ఇండియా పరంగా ఏం చేంజెస్ ఉంటాయి అనుకుంటున్నాను? ఇండియా పరంగా నాకు తెలిసి ఒకటే ఒక చేంజ్, థర్డ్ సీమర్ వస్తాడు. కుల్దీప్ యాదవ్ ఎప్పుడైతే ఈ మ్యాచ్ థర్డ్ స్పిన్నర్ గా ఆడాడో కుల్దీప్ బదులు బుమ్రా వస్తాడు. నాకు తెలిసి మిగతా అంతా టీం ఏం చేంజ్ అయ్యారు. నాకు తెలిసి అంతా ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, అసలు ఇంకేం క్వశ్చనే లేదు రాదు. అసలు అందరూ బ్యాటింగ్, పుజారా మంచి ఫామ్ లో ఉన్నాడు, ఫస్ట్ మ్యాచ్ లో మంచిగా ఆడుతుండే. అసలు ఈ మ్యాచ్ లో నీకు రహానే బాగా ఆడాడు ఫస్ట్ ఇన్నింగ్స్ లో. సో కోహ్లీ అయితే అసలు నీ కోహ్లీ పాపం సెంచరీ కొట్టలే కానీ చాలా 2 టెస్ట్ మ్యాచ్ లో చాలా బాగా ఆడుతున్నాడు కోహ్లీ. అసలు కొంచెం కోహ్లీ మీద కూడా క్రిటిసిజం ఉండే, అసలు స్పిన్ సరిగ్గా ఆడట్లే ఈ మధ్య కోహ్లీ అని. కానీ అసలు ఈ సిరీస్ కోసం బాగా ప్రిపేర్ అయినట్టు తెలిసింది కోహ్లీ. అసలు తన స్టాన్స్ కానీ అది కానీ చాలా డిఫరెంట్ గా ఉంది. ఒక్కొక్క బౌలర్ కి నీకు మోయిన్ అలీకి ఒకలాగా ఆడుతున్నాడు, జాక్ లీచ్ కి ఒకలాగా ఆడుతున్నాడు. అసలు క్రీస్ లో మూవ్మెంట్ డిఫరెంట్ గా ఉంది, అసలు ట్రిగర్స్ డిఫరెంట్ గా ఉన్నాయి. సో నిజంగా అంటే ఊరికే జనాలు అనలేరు ఎందుకు విరాట్ కోహ్లీ కింగ్, విరాట్ కోహ్లీ లెజెండ్ అంటే క్లియర్ గా కనిపిస్తుంది. తను 100 కొట్టకపోయినా కానీ తన్ని మాత్రం ఎవరు అంటే అదేంటి కొంచెం ఫామ్ డిప్ అయిందనేం కాదు. తను బ్యాటింగ్ బాగా చేసినంత ఎవరు ఇప్పుడు రోహిత్ శర్మ ఎంత బాగా చేశాడు, కోహ్లీ కూడా అంతే చేశాడు అని చెప్పొచ్చు. కాకపోతే కోహ్లీ సిచ్యువేషన్ కి తగ్గట్టుగా అంత ఫాస్ట్ గా ఆడలేదు, నీట్ గా ఆడాడు. నీకు రోహిత్ శర్మ తన రోల్ బట్టి తను యాక్సలరేట్ చేసి నీకు 160 కొట్టాడు. సో నేను ఎక్స్పెక్ట్ చేసేది నాకు తెలిసి నెక్స్ట్ మ్యాచ్ పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ లో ఆ స్వింగ్ ని జిమ్మీ ఆండర్సన్ కౌంటర్ చేసేది కోహ్లీ సెంచరీ కొట్టబోతున్నాడు. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ మ్యాచ్ నేను అబ్జర్వ్ చేసింది, ఇంకా అందరూ చూసింది అసలు ఏంటంటే రిషబ్ పంత్ వికెట్ కీపింగ్. రిషబ్ పంత్ స్పిన్ సరిగ్గా కీపింగ్ చేయలేడు.
స్పిన్నింగ్ కండిషన్స్ లో సరిగ్గా చేయలేడు, బాల్ ఇష్టం వచ్చినట్టు లేస్తుంటే పడుతుంటే నీకు తిరుగుతుంటే కీపింగ్ చేయలేడు అని చెప్పారు. కానీ నీకు అవతల బెన్ ఫోక్స్ నాకు తెలిసి వన్ ఆఫ్ ద బెస్ట్ వికెట్ కీపర్స్ ఇన్ ద వరల్డ్. ఇంగ్లాండ్ లో అయితే ఈజీలీ బెస్ట్ వికెట్ కీపర్ ఇన్ యునైటెడ్ కింగ్డమ్. తను అసలు చాలా బాగా చేస్తుంది. నేను యాక్చువల్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో నేను బెన్ ఫోక్స్ కీపింగ్ కి చాలా ఇంప్రెస్ యాక్చువల్. చాలా న్యాచురల్ కీపర్ అని ఈజీగా తెలుస్తుంది, ఇట్లా సాహా లాగా, బీజే వాటిన్ లాగా, వీళ్ళలాగా అంటే ట్రెడిషనల్ కీపర్ అని. కానీ తను కూడా అసలు ఈ పిచ్ వల్ల చాలా మిస్ చేశాడు. కానీ పంత్ మాత్రం కొన్ని కొన్ని టేక్స్, కొన్ని స్టంపింగ్స్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా చేశాడు. ఎస్పెషల్లీ ఫాస్ట్ బౌలర్స్ మీద అదేంటి ఇషాంత్ శర్మ ఎడ్జ్ చేస్తే నీకు అదేంటి జాక్ లీచ్ ఒక క్యాచ్ పట్టడము, ఇంకోటి డౌన్ ద లెగ్ సైడ్ నీకు ఆలిపోప్ ఎడ్జ్ చేస్తే అది పట్టడం, అసలు అదైతే అన్రియల్ అది. అండ్ అసలు నీకు అంత స్పిన్ లో నీకు మిస్టేక్స్ అసలు ఏమి, ఒకే ఒక డ్రాప్ క్యాచ్ నాకు గుర్తు నేను చూస్తున్నప్పుడు, నాకు తెలిసి రూట్దో లేకపోతే లారెన్స్ అనుకుంటా, ఇవాళ పొద్దున్నే వచ్చి ఒక క్యాచ్ డ్రాప్ అవుతుంది రిషబ్ పంత్. అది తప్ప నీకు దేర్ నో మిస్టేక్స్. ఇంకా అయిపోయింది. ఇక నాకు తెలిసి ఇట్స్ అన్ఫార్చునేట్ మేబీ. ఇక వృద్ధిమాన్ సాహా ఆయన పాపం ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత ఇంటర్వ్యూలో చెప్పాడు కూడా, టెస్ట్ అండ్ వికెట్ కీపింగ్ స్పెషలిస్ట్ జాబ్ ఇన్ టెస్ట్ క్రికెట్ అన్నాడు పాపం. కానీ ఇక బేసికలీ ఇప్పుడు ఆ స్పెషలిస్ట్ రిషబ్ పంత్ అని ఇక జనాలు అనుకోవచ్చు ఇక సేఫ్ గా. అవును రాహుల్, చాలా చక్కగా చెప్పారు రిషబ్ పంత్ గురించి. ఆల్రెడీ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ అవ్వగానే కోహ్లీ కూడా చెప్పాడు, మేము రిషబ్ పంత్కి ఎప్పుడు కూడా మేము చాలా ఎంకరేజింగ్గా చెప్తాము. తను కీపింగ్ అంటే రిషబ్ పంత్ కీపింగ్ అబ్జర్వ్ చేసిన వాళ్ళు ఎవరికైనా తెలుస్తుంది, అతను ఎక్కువగా వోకల్గా ఉంటాడు, బౌలర్స్ని బాగా ఎంకరేజ్ చేస్తాడు. అండ్ అలాగే ప్లేయర్స్ అందరినీ కూడా ఏదో ఒకటి అంటే కొన్నిసార్లు చూసుకుంటే కొన్ని వింత వింత సౌండ్లు కూడా ఇస్తూ ఉంటాడు రిషబ్ పంత్. సో రిషబ్ పంత్ కేవలం ఎంటర్టైనింగ్ బ్యాట్స్మెనే కాదు, అతను ఎంటర్టైనింగ్ కీపర్ కూడా. ఎందుకంటే అసలు కీపింగ్ చేస్తూ ఉంటే చాలాసార్లు టెస్ట్ మ్యాచెస్లో కొన్ని డాట్ బాల్స్ కంటిన్యూస్గా ఆడుతున్నప్పుడు చాలా మందికి బోర్ కొట్టేసి ఛానల్ మార్చేస్తారు. కానీ నేనైతే రిషబ్ పంత్ కోసమే ఉంచుతాను, ఎందుకంటే అతను ఆల్మోస్ట్ టీమ్ ప్లానింగ్ ఎలా ఉంటుంది, ఒక బ్యాట్స్మెన్ని ఎంత అంటే స్లెడ్జింగ్ అంటే చాలా మంది ఏదో ఇంకా బూతులు మాట్లాడడం వీటితోటి అసోసియేట్ చేస్తారు, కానీ చాలా ఫన్నీగా స్లెడ్జ్ చేస్తాడు రిషబ్ పంత్. అది కూడా ఇంత చిన్న వయసులోనే అతనికి అంత పరిణితి ఉందంటే నిజంగా వండర్ఫుల్. నాకు తెలిసి కోహ్లీ లాస్ట్ టెస్ట్ మ్యాచ్లోనే ఆల్మోస్ట్ ఇండైరెక్ట్గా చెప్పేశాడు ఏంటంటే ఇంకా రిషబ్ పంత్ స్పాట్ అనేది సీల్ అయిపోయింది ఇండియన్ క్రికెట్ టీంలో అన్ని ఫార్మాట్స్లో, అందులో ఏమాత్రం సందేహం లేదు. అతని స్టైల్ని కూడా మార్చుకోమని చెప్పం మేము, ఎందుకంటే మాకు అట్లాంటి స్టైలే కావాలి, కీపింగ్ స్టైల్ మాకు అదే కావాలి, బ్యాటింగ్ స్టైల్ కూడా అదే కావాలి, ఏ మాత్రం మారొద్దని నేనైతే ఎప్పుడు ఎంకరేజ్ చేస్తున్నాను రిషబ్ పంత్ అని కోహ్లీ కూడా డైరెక్ట్గా చెప్పాడు. సో ఇంకా రిషబ్ పంత్ గురించి నాకు తెలిసి డిబేట్లు అనేవి ఇంకా అనవసరం అని చెప్పచ్చు. రిషబ్ పంత్ సాహా డిబేట్ అనేది ఐ థింక్ ఇట్స్ సేఫ్ టు సే దట్ ఇట్స్ ఆల్ సీల్డ్ నౌ. నువ్వు బ్యాంటర్ స్లెడ్జింగ్ గురించి చెప్తున్నావు రాజు. అసలు నేను ఇంకోటి అబ్జర్వ్ చేసే ఏంటంటే, అశ్విన్ బౌలింగ్ వేస్తున్నప్పుడు పంత్ వీళ్ళంతా అప్పుడప్పుడు తమిళ్ కూడా యాడ్ చేస్తున్నారు. సో అదే కోహ్లీ కూడా అనుకుంటా నల్ల ఇరుక్క అంటుండే బౌలింగ్ బాగా వేస్తుంటే అశ్విన్. సో బాగానే కొంచెం ఇది చాలా నాకు చాలా హార్ట్ వార్మింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇండియన్ టీం నీకు ఎప్పుడైనా బాగా నార్త్ ఇండియన్ బ్యాంటర్ నడుస్తూ ఉంటుంది అంటుంటారు, రికగ్నైజ్ కూడా చేయరు నీకు సౌత్ ఇండియన్ ప్లేయర్స్ అప్పుడప్పుడు, నీకు ఇట్లా లాంగ్వేజ్ పరంగా కానీ ఏదైనా కానీ అసలు నీకు అట్లా కొంచెం కాస్మోపాలిటన్ నేచర్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ ని బాగా రిఫ్లెక్ట్ చేసేటట్టుండే నీకు. సో అది చాలా నచ్చింది. నేను ఒక రిషబ్ పంత్ పూర్ ఇమిటేషన్ చేయడానికి ట్రై చేస్తా. సో లిసనర్స్ అందరూ కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటే ఈ పార్ట్ మాత్రం స్కిప్ చేసేయండి. రిషబ్ పంత్ అసలు నిజంగా నాకు ఇంకా ఒక ఓవర్ ఇంకా గుర్తుంది, అక్షర్ పటేల్ వేస్తున్నాడు అనమాట. వేస్తున్నప్పుడు ఒక బాల్ తన లెఫ్ట్ కి డ్రైవ్ చేశాడు బ్యాట్స్మెన్. అక్షర్ పటేల్ ఏంటంటే కొంచెం బెండ్ అయ్యి బాల్ ని పట్టుకునే ప్రయత్నంలో లాస్ట్ సెకండ్ లో వదిలేశాడు, అంటే మిడ్ ఆన్ కో వెళ్ళిపోయింది అది. అసలు రిషబ్ పంత్ ఎంత అంటే అతని ఆ వాయిస్ లో ఎంత ఇంటెంట్ ఉందంటే, ఏదో సెంచరీ ఒక రన్ లో మిస్ అయిపోతే ఎంత బాధపడతారు అట్లా, అరే పక్కడ్ యార్ అంటాడు. అంటే అసలు నీకు వినేటప్పుడు ఎంత మజా వస్తుంది అంటే ఇట్ షోస్ రిషబ్ పంత్ ద క్యారెక్టర్, అంటే అతను చాలా ఎగ్జూబరెంట్ గా ఉంటాడు అనేది తెలుస్తుంది. అండ్ అశ్విన్ ని కూడా నాకు తెలిసి అశ్విన్ ని సాహా ఎప్పుడు కమన్ యాష్ అంటాడు అంతే, అంతకు మించి పెద్ద అండు. కానీ రిషబ్ పంత్ అయితే అశ్విన్ ఎన్ని విధాలుగా, అంటే నాకు తెలిసి అశ్విన్ కుటుంబ సభ్యులు కూడా అశ్విన్ అన్ని రకాలుగా పిలిచుంటారు, కానీ అశ్విన్ ఎన్ని రకాలుగా పిలుస్తాడంటే యాష్ కమన్ యాష్ ఏ అంటే అది సౌండ్ ఎట్లా వస్తాయంటే ఇంకా ఆల్మోస్ట్ అన్ని రిథమ్స్ ఉంటాయి అనమాట అందులో. నాకు తెలిసి అశ్విన్ వాళ్ళ పిల్లలు కూడా నాకు ఒకసారి అశ్విన్ ఇంటికి వెళ్ళిన తర్వాత అడుగుతారేమో,
డాడీ ఎందుకు రిషబ్ పంత్ అంకుల్ మిమ్మల్ని అన్ని రకాలుగా పిలుస్తున్నాడు అని చెప్పి. సో ఇట్స్ ఎ వండర్ఫుల్ థింగ్. రిషబ్ పంత్ ఐ థింక్ ఇండియన్ క్రికెట్లో ఎంఎస్ ధోని తర్వాత మళ్ళీ తిరిగి రారు, ఎంఎస్ ధోని రికార్డ్ని ఎవరు తిరిగి రాయలేరు అని చాలా మందికి సోషల్ మీడియాలో ఒక పోస్ట్లు అయ్యి పెడుతూ చాలా గొడవలకి చాలా అంటే కాంట్రవర్సీస్ అయ్యి క్రియేట్ చేస్తూ ఉంటారు. కానీ నన్ను అడిగితే రిషబ్ పంత్ ఫ్యూచర్లో ధోని లెగసీని కూడా ఓవర్టేక్ చేస్తాడేమో అని నాకైతే అనిపిస్తుంది పర్సనల్గా. ఏమంటావు రాహుల్? ధోని కాదు రాజు, గిల్క్రిస్ట్ మనోడు. నీకు ధోని ఎక్కడ, గిల్క్రిస్ట్ మనోడు. గిల్క్రిస్ట్ ఎట్లయితే తిప్పేశాడో వికెట్ కీపింగ్ ని, దాన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లేది నాకు తెలిసి టెస్ట్ క్రికెట్ లో రిషబ్ పంతే. దానికైతే క్వశ్చనే లేదు. ఆల్రెడీ ఆస్ట్రేలియా సిరీస్ లో ప్రూవ్ చేశాడు, మళ్ళీ ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాడు, కీపింగ్ కూడా ఇంప్రూవ్ అయిపోతుంది. సో నీకు ధోని చాలా చిన్న టార్గెట్ నీకు రిషబ్ పంత్. నేను టెస్ట్ క్రికెట్ గురించి మాట్లాడుతున్నా, మళ్ళీ ఫ్యాన్స్ హర్ట్ అవుతారేమో, నేను జస్ట్ టెస్ట్ క్రికెట్ గురించి మాట్లాడుతున్నా. సో దాంట్లో అయితే సేఫ్ టు సే గిల్క్రిస్ట్ ఇస్ ద గ్రేటెస్ట్ వికెట్ కీపింగ్ బ్యాట్స్మెన్. సో తన ఆ గిల్క్రిస్ట్ పేరు బదులు తర్వాత ఫ్యూచర్ లో రిషబ్ పంత్ పేరు మాట్లాడుకుంటారు. సో అది మరి లిసనర్స్, దట్ ఈస్ అ ర్యాప్ ఆఫ్ అవర్ ఎపిసోడ్. ఇంకా మీకు డిస్కస్ చేయాల్సిన పాయింట్స్ ఏదైనా ఉన్నాయి మేము మిస్ చేసామంటే ping us on any social media channels. We'll definitely be more than happy to respond. సో ఐపీఎల్ ఆప్షన్స్ కూడా దగ్గరలోనే ఉన్నాయి, కేవలం ఒక 2 days టైం ఉంది అంతే. సో నేను రాహుల్ అయితే చాలా ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తున్నాం. ఆప్షన్స్లో మేము ప్రెడిక్ట్ చేసిన ప్లేయర్స్ పోతారా లేదా, ఇంకా మన ఎస్ఆర్హెచ్ స్పెసిఫిక్గా ఎట్లా ఉంటుంది, అండ్ అలాగే సిఎస్కే కాంబినేషన్ గురించి కూడా మేము చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే మా లిజనర్స్లో వన్ ఆఫ్ ది స్పెషల్ లిజనర్స్ హర్ష ఉన్నాడు. సో సిఎస్కే పరంగా మేము ఏదైనా తక్కువ చేస్తే అసలు తను ధోని ఊరుకున్న తనైతే ఊరుకోడు. సో హర్ష, ఖచ్చితంగా సిఎస్కే టీం మీద మా కన్ను ఉంటుంది. సో ఖచ్చితంగా మరి ప్లేయర్స్ ఎట్లా, కాంబినేషన్స్ ఎలా ఉంటుందని మేము కూడా ఎదురు చూడబోతున్నాం. అండ్ అలాగే మేము మొన్ననే మైల్ స్టోన్ ఎపిసోడ్ కంప్లీట్ చేసాం, 50th ఎపిసోడ్. సో ఆ సందర్భంగా ఒక స్పెషల్ పర్సన్ని థ్యాంక్ చేయాలని అనుకుంటున్నాం, నేను రాహుల్ క్రికెట్ నగరం ఫ్యామిలీ తరఫు నుండి. అది ఎవరో కాదు, మా ఎపిసోడ్ ఆల్రెడీ ఒక ఎపిసోడ్లో గెస్ట్లో వచ్చారు, నాగవాసిరెడ్డి గారు. మమ్మల్ని ఫస్ట్ ఎపిసోడ్ నుంచి చాలా ఆదరిస్తూ, చాలా అభిమానిస్తూ, మమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేస్తూ, అలాగే మా ఎపిసోడ్స్కి ఫీడ్బ్యాక్ ఇస్తూ, అలాగే మా ఎపిసోడ్స్ని ప్రమోట్ చేస్తూ మా ప్రతి అడుగులో ఆయన ఒక భాగం అయ్యారు. సో నాగవాసిరెడ్డి గారు, మీరు ఎక్కడున్నా వి విష్ యూ ద వెరీ బెస్ట్. మీకు ఆయనకు కూడా ఒక పాడ్కాస్ట్ ఉంది, హరివిల్ అని. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ పైన చాలా ఇంట్రెస్టింగ్ గెస్ట్స్ తోటి ఆయన ఎపిసోడ్స్ చేస్తూ ఉంటారు. మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా వినండి. ఇట్స్ ఎ వండర్ఫుల్ పాడ్కాస్ట్. And so that is a wrap for today. This is until next time, this is Raju and Rahul.